హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు పొటాటో చిప్స్ చేశాను అనమాట. పిల్లలు బయట కొనుక్కుందాం అంటే వద్దు, ఇంట్లో చేస్తానని చేశాను. చిప్స్కి చిన్న ఆలులు ఉంటే బాగుంటాయి. నేను చిన్నవి 3 తీసుకున్నా, పెద్దది 1 తీసుకున్నాను అనమాట. పెద్దది 2 ముక్కలుగా చేసి కట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 3-4 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని దాంట్లో గడ్డ ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్, అది ఒక కప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ 2 ముక్కలుగా కోసుకొని దాంట్లో కొంచెం పిండి ఆ 2 ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసినవి కడిగిన ముక్కలు ఉన్నాయి కదా చిప్స్ కోసం, ఆ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ముక్కలు వేసేయడం అయిపోయింది కదా, ఒక 10 నిమిషాలు ఉడకనియాలా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇలా పైన బబుల్లా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు తీసి ఇవ్వాలి అనమాట. వాటర్ లేకుండా తీసేసి ఒక ట్రేలోన కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత దాని మీద ఇలా వేసుకోవాలి ఈ ఉడికిన ముక్కలన్నీ. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలన్నమాట. ఇలాగన్నీ తీసి వేసుకోవాలి. అలా ఆరిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన కళాయి వేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఇప్పుడు చూడండి, చిన్నవి ఇంత పతలాగా ఇలా వచ్చాయన్నమాట. పెద్దవి ముక్కల్లాగా అని చెప్పాను కదా, ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. బాగా ఏగుతాయి అన్నమాట, ఇలా వస్తాయి. ఇలాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలాగా ఆయిల్ వేసుకోవాలి తగినంత. స్టార్టింగ్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ బాగా మరగాలన్నమాట. ఇలా చూస్తే మరిగింది లేని తెలిసిపోతుంది. ఇప్పుడు మరగలేదు కాబట్టి కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు మరిగింది కదా, ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా చూస్తే తెలిసిపోతుంది కదా. ఇవన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. బ్రౌనిష్గా వచ్చిన వరకు వేయించుకోవాలన్నమాట. ఇటు అటు తిప్పుతూ ఉండాలి వాటిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. చాట్ మసాలా 2 స్పూన్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ పౌడరు ఒక 2 స్పూన్ వేసుకోవాలన్నమాట. పెరి ఒక స్పూన్ వేసుకోవాలి. అన్నీ ఇలాగా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఈ ఏగిన చిప్స్ ఉన్నాయి కదా, వాటిలో వేసుకోవాలన్నమాట మీద అంతా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటి మీద ఇలా పడేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపితే మొత్తం బాగా అన్ని ముక్కలకి
అంటుకుంటాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి బాగా. చూడండి ఎంత బాగున్నాయి, బయట కొన్నట్టే ఉన్నాయి కదా పతలాగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరింతమంది చూస్తారు. థ్యాంక్ యూ అండి.